లలిత ఇవాళ డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేస్తాను. దానికి కావాల్సిన వస్తువులు 100 గ్రాములు బాదం పప్పులు, 100 గ్రాములు జీడిపప్పులు, 10 గ్రాములు గుమ్మడి పప్పు, 10 గ్రాములు పుచ్చపప్పు, 400 గ్రాములు ఖర్జూర పండు, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం హనీ. వేసుకునే విధానం: పొయ్యి అంటించి బాండీ పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ బాదం పప్పుల్ని వేయాలి, వేయించాలి. బాదం పప్పులు కొంచెం లేటుగా వేగుతాయి కాబట్టి ముందర బాదం పప్పులు వేసి వేయించుకోవాలి. బాదం పప్పులు వేగినాయి, మరీ నల్లగా వేయించుకోకూడదు. ఇప్పుడు జీడిపప్పులు వేయాలి. దీంట్లోని ఇది వేసి జీడిపప్పులు వేయించాలి. జీడిపప్పులు వేగిన తర్వాత పిస్తా పప్పులు వేయించాలి. కానీ మా దగ్గర సాల్టెడ్ పిస్తా పప్పులు ఉన్నాయి, ఎందుకని నేను పిస్తా పప్పులు వాడట్లా. మామూలు పిస్తా పప్పులు ఉంటే ఆ పిస్తా పప్పులు కూడా వేసుకోవచ్చు. ఈ జీడిపప్పులు కూడా వేసి బాగా వేయించుకోవాలి. గుమ్మడి పప్పులు, ఈ గుమ్మడి పప్పులు కూడా వేసి వేయించుకోవాలి. అంటే ఒక్కొక్క పప్పు వేస్తూ వేగుతూ ఒక్కొక్క పప్పు వేస్తూ వేగుతూ వేయించాలి. తర్వాత పుచ్చపప్పు, ఈ పుచ్చపప్పు కూడా వేగిన తర్వాత కొబ్బరి కొంచెం 2 స్పూన్లు కొబ్బరి కూడా వేసి కొంచెం వేయించిన దాకా గసగసాలు, ఇవి ఎక్కువ వేగక్కర్లేదు, కొంచెం చిటపట అంటే చాలు, లైట్గా వేగితే చాలు. వాసన వస్తుంది, వాసన రాగానే ఇంకా పొయ్యి కట్టేసేయాలి. డేట్స్ని మిక్సీలో పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా వేసుకోవాలి డేట్స్ని. ఈ పళ్ళెల్లో ఈ వేయించుకున్న పప్పులన్నీ విడిగా తీసి పెట్టుకోవాలి. తీసి పెట్టుకొని పొయ్యి అంటించుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడి పడంగానే ఈ గ్రైండ్ చేసుకున్నదంతా ఈ నేతిలో వేసి వేయించుకోవాలి ముద్దని. ఇట్లా వేయించుకోవాలి బాగా పలచబడే వరకు. సాఫ్ట్గా వస్తుంది వేయించుకుని బట్టి. మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం తీపి తినేవాళ్ళు హనీ వేసుకోవాలి. మేము కొంచెం తీపి కావాలనుకుని హనీ వేస్తున్నా. కొంచెం చాలు. దీన్ని కూడా కలియబెట్టేసేసి ఇప్పుడు ఆ వేయించుకున్నాను చూసారా, అవి కూడా దీంట్లో వేసేసి దీంట్లో వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి.
వెచ్చగా ఉంది. ఇప్పుడు ఉండలు కట్టుకోవటమే. అట్లా ఉండలు కట్టుకోవటమే. లడ్డు ఇవైనాయి, నేను లడ్డు చేసేసాను. ఇంతే.